in your heart. త్యాగ భావాన్ని పెంచుకోండి. Develop the feeling of sacrifice. ప్రేమనే మీ లైఫ్ గా మీరు విశ్వసించండి. Consider love as your life. మీ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోండి. Control your senses. ఈ ఇంద్రియాన్ని నిగ్రహించుకోకుండా ఎన్ని రకమైన సాధన చేసి కూడాను ప్రయోజనం లేదు. Without controlling your senses, all spiritual practices will be in vain. ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం చేతనే Through sense control, మానవత్వం దైవత్వంగా మారిపోతుంది. by exercising sense control, the humanity can transform into the కోపం divinity. వచ్చింది, You are angry. తిరిగి తక్షణమే దాన్ని పెంచుకోకూడదు. Immediately don't go in that అది నీ way. యొక్క సహజమైనటువంటిది కాదు. It's not your natural నాట్ quality. హ్యూమన్ వాల్యూ, It's not a human value. ఇట్ ఇస్ అనిమల్ వాల్యూ. Anger is animal value. దట్ టైమ్ యూ థింక్ That time you think, ఐ యామ్ నాట్ డాగ్, ఐ యామ్ మ్యాన్, ఐ యామ్ నాట్ డాగ్, ఐ యామ్ మ్యాన్. కోపం డాగ్ యొక్క గుణం. anger is the quality of a dog. When you are angry, just think, I am not dog, I am man. కనుక డాగ్ క్వాలిటీస్ అంతా నీవు పెట్టుకొని హ్యూమన్ క్వాలిటీస్ అంటే ఎట్లా మీకు లభ్యమవుతుంది? Having dog's quality, how can I call myself a human being as a human value? చంచలత్వం కోతికి యొక్క క్వాలిటీ. Wavering nature is the quality of a monkey. అలాంటి మంకీ క్వాలిటీస్ అంతా నీ దగ్గర పెట్టుకొని నేను హ్యూమన్ క్వాలిటీ అంటే ఎట్లా అవుతుంది? You cannot call a monkey quality a human quality, no. ఈ మంకీ క్వాలిటీని దూరం చేయి. Give up that monkey quality. ప్రేమతత్వాన్ని నీవు పెంచుకో, అది ఏ హ్యూమన్ క్వాలిటీ. Grow, develop the principle. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవి ఏ నిజమైనటువంటి హ్యూమన్ వాల్యూస్. The true human values are the truth and righteousness, the peace and వీటిని love. పవిత్రమైన వేదం నందు ప్రేమ అని చెప్తూ వచ్చారు. Veda declares it as love. అనగా ఈ ప్రేమకే సర్వ విధమైనటువంటి రూపములు ధరించింది. Love assumes different forms. ప్రాణము, Life. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి 5 ప్రాణములు. These are 5 life principles, other names of love. ఆ 5 కుడును సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతో వచ్చింది. They are the 5 human values. నీలో సత్య మార్గమే లేకుండా పోతే నీలో ఒక ప్రాణం పోయింది. When there is no truth, you have lost one life principle. నీలో ధర్మ మార్గమే ఆచరించకుండా పోతే నీలో రెండో ప్రాణం పోయింది. When there is no righteous conduct, you have lost one life breath. ఇంకా ప్రేమతత్వము, ప్రేమనే లేకుండా కఠినంగా నీవు ప్రవర్తిస్తుంటే నీతో మూడో ప్రాణం కూడా పోయింది. When there is no love in you, if you are like a stone, you have lost the 3rd life శాంతి principle. ఎట్లా లభిస్తుంది? 3 పోయిన తర్వాత శాంతి కూడా పోతుంది. When these 3 are not there, how do you expect peace? శాంతి కూడా పోయిన తర్వాత 4వ ప్రాణం కూడా పోయింది. With the loss of peace, you lose of the 4th ఈ one. 4 పోయిన తర్వాత ఇంకా అహింస నీకు ఎక్కడ లభిస్తుంది? Then how do you expect to develop 5వ non-violence? ప్రాణం కూడా పోతుంది. The 5th life principle, non-violence, is ఈనాడు gone. ఏ మానవుని ఎందైనా కూడా సత్యం స్థిరంగా ఉందా? Is there any man with the truth that is steady? ఈనాడు ఏ మానవుని ఎందైనా ధర్మాచరణ జరుగుతుండదా? Is there any man who is practicing dharma? కనుకనే ప్రాణము లేని జీవితంగా మనం జీవిస్తున్నాం. We are just living a life which is actually ఏనాడు lifeless. మానవుడు సత్యమును అభివృద్ధి పరుచుకున్నాడో ఆనాడే ప్రాణం కలిగినటువంటి మానవుడు. That day when we uphold the truth, we can call ourselves to be living. కనుకనే సత్యమైనటువంటి యొక్క ప్రాణాన్ని మనం బ్రతికించుకోవాలి. So we have to sustain the principle of ధర్మం truth in అనేటువంటి life. ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి. We have to protect this అప్పుడే dharma in మనకు this life. ప్రేమ ఆవిర్భవిస్తుంది. There emanates love. ప్రేమ ఆవిర్భవించిన తక్షణమే శాంతి మనకు లభ్యమవుతుంది. The moment there is love, then you will be కనుక peaceful. మొట్టమొదట సత్యం దీనిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. So we should develop complete faith on truth, ఏ Satya. మానవునికి విశ్వాసం అభివృద్ధి అవుతుందో The one who has got the faith, వానికి అక్కడ ప్రేమ కలుగుతుంది. there you will have faith. Love ఎక్కడ there. ప్రేమ కలుగుతుందో Where there is love, అక్కడే శాంతి లభిస్తుంది. there you find the peace. ఎక్కడ శాంతి లభిస్తుందో Where there is peace, అక్కడే సత్యం లభిస్తుంది. there you find truth. ఈ సత్యం ఎక్కడనో Where there is truth, అక్కడనే దైవం. there is God. ఈ దైవం ఎక్కడనో అక్కడనే ఆనందం. Where there is God, there is bliss. కాబట్టి విశ్వాసం మొదలు, ఆనందం కడపడిది. So- కాబట్టి మనకు ఆనందం అనేటువంటిది విశ్వాసం నుంచి లభ్యమవుతుండాలి. So faith comes first, bliss last. So bliss comes out of faith. కనుక మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు. Man wants to be blissful. ఈ ఆనందం సులభంగా లభ్యమయ్యేటువంటిది కాదు. It's not that easy and simple. ఇది కేవలం బ్రహ్మస్వరూపమైనటువంటి ఆనందం. This bliss is Brahmic quality, నిత్యానందం, eternal bliss, పరమ సుఖదం, supreme. కేవలం జ్ఞానమూర్తిం, It's one of wisdom, ద్వంద్వాతీతం, non-dual, గగన సదృశం, ethereal. తత్వమస్యాది లక్ష్యం, It aims at ultimate, ఏకం, one, నిత్యం, eternal, విమలం, pure, అచలం, సర్వదీ సాక్షిభూతం. ఇది బ్రహ్మానందం. pure, unwavering, eternal witness. ఇట్టి ఆనందాన్ని మానవుడు అనుభవించాలంటే ఎంత కష్టపడాలి. To enjoy that eternal, pure, unselected bliss, ఏమిటి ఈ we have to కష్టం? exert. శరీరంతో చేసే కష్టములు కాదు. It's not the physical strain. నీలో ఉన్నటువంటి పాడు గుణములను నువ్వు త్యాగం చేయి. Sacrifice all the evil qualities in you. నీలో ఉన్నటువంటి యొక్క
అని అత్యమైనటువంటి యొక్క గుణములను త్యాగం చేయి. Sacrifice all the bad qualities ఈ in you. దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనను త్యాగం చేయి. Sacrifice all bad qualities, bad ఈనాటి sentiments. యువకులు యందు హృదయం నిండుకు గుణము దుర్గుణములు, దురాలోచనలే నిండి ఉన్నాయి. Youth are entertaining bad qualities completely in their heart, full in their ప్రేమ heart. స్వరూపులారా, Embodiments of love. మీ హృదయం ఇచ్చిండేది దుర్గుణాన్ని నింపుకునే కోసం కాదు. God has gifted our heart to not fill it up with bad ఆ qualities. దుర్గుణాన్ని దూరం చేసి సద్గుణంతో మీరు నింపుకోండి. We have to remove those bad qualities and fill our heart with good సదాచారంతో మీ qualities. హృదయాన్ని నింపుకోండి. We should take to good practices. పవిత్రమైన ప్రేమతో మీ హృదయాన్ని నింపుకోండి. Let our hearts be filled with sacred కనుక మన love. హృదయం అనేటువంటిది చాలా భగవంతుడు నివసించేటువంటి స్థానం. The heart is the altar of God. అట్టి భగవంతుడు నివసించేటువంటి యొక్క హృదయాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం. In fact, we have spoiled the very altar where God resides. కనుక ఈ యొక్క మాలిన్యంతో కూడినటువంటి యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి. Let us cleanse our hearts, which are actually dirty now. ఇది ఈనాడు యువకులు చేయవలసినటువంటి యొక్క ప్రధాన కర్తవ్యం. This is the main responsibility, duty of every youngster. ఇంకా యువకులు కూడా కొన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేయాలి. And youngsters also should take up certain tasks. ప్రయత్నం చేయకుండా ఏ కార్యం కూడా మనకు ఫలించదు. Without effort, you can never be successful. నేను ఈ పుష్పం తీసుకోవాలని సంకల్పం వచ్చినప్పుడే నా చేయి పోయి ఆ పుష్పాన్ని తీసుకుంటుంది. When I want that flower, my hand goes over there and picks up ప్రతి that flower. దానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రయత్నం కావాలి. Everything requires effort. అది ఏ సాధన. That is practice. ఇప్పుడు ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఫలమును చూచావు నువ్వు. You find a tree bearing a fruit. చూసినది కన్నులే. It's the eye that watched. కానీ తక్షణమే ఆ ఫలం మనకు లభిస్తుందా? Can you get the fruit immediately No. there? No. అక్కడికి మనం నడిచిపోవాలి, కాళ్ళతో పని చేయాలి. You have to walk very close to the tree. కాళ్ళతో పని చేసి సమీపానికి పోయిన తక్షణమే ఫలం లభించిందా? The moment you go there, can you get the fruit? లేదు. No. నడుము వంగాలి. You have to bend. నడుము వంగిన తర్వాత ఫలం లభించిందా? Like that, can you get the fruit? లేదు. No. తిరిగి చేత్తో ఒక రాతిని And తీసుకోవాలి. you have to pick up a stone with the hand. రాతిని తీసుకున్నంత మాత్రమే ఫలం లభించిందా? And by that, can you get the లేదు. fruit? ఆ No. రాతిని తిరిగి ఆ ఫలానికి కొట్టాలి. And you have to throw the stone and then అప్పుడే hit ఆ ఫలం కింద పడుతుంది. Then the fruit falls on కింద the ground. పడినటువంటి ఫలమును తిరిగి వేడతో మనం And అందుకోవాలి. with fingers, you have to pick up the fruit. అందుకున్నటువంటి ఫలమును నోటిలో పెట్టుకోవాలి. And then you have to start నోటిలో eating. పెట్టుకున్న తర్వాత పండ్లతో నమలాలి. And you have to chew it well. పండ్లతో నమిలిన తర్వాత గొంతుతో మింగాలి. And then you have to swallow. అప్పుడే జఠరానికి పోయి జీర్ణించి ఆ ఫలం యొక్క ఫలము మనకు లభ్యమవుతుంది. Then it will go to the stomach. There will be digested. Essence will be supplied. చెట్టు పైన ఉన్నటువంటి ఫలము పొట్టలో ప్రవేశించాలంటే ఎంత ప్రయత్నం చేయాలి? The fruit over there on the tree, in order to reach the stomach, you have to strain, you have to make effort. కనుకనే ఒక ఫలమును మనం పొందాలంటే ఎంతో శ్రమ పొందాలి. In order to get the results, you should put in effort. అందుకోసమే ఈ కాయాన్ని అందించిండేది. Therefore, the body is gifted for that reason. శరీర మాధ్యం కను ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే నిమిత్తమై శరీరం వచ్చింది. Body is gifted to lead a dharmic life, life of righteousness. అంతేకాని శరీరం వచ్చింది కదా అని తినటము, త్రాగటము, తిరగటము, పోవటము, చావటము ఇదేనా మనకు శరీరం యొక్క Body is ఫలితం? not gifted merely for drinking and eating and sleeping and dying ultimately. దీనికోసం కాదు మనం రావటము. It's not for that purpose. ఒక ఆదర్శాన్ని మనం జగత్తుకు అందించాలి. We should set an ideal ఒక for the ఆదర్శాన్ని world. సమాజంలో మనకు పంచాలి. And we should share this ideal ఈ in society. ఆదర్శమైనటువంటి దైవత్వాన్ని మనం నిరూపించాలి. And we should demonstrate to this ideal the ఈ existence of దైవత్వాన్ని God. నిరూపించే నిమిత్తమే ఈ దేహం మనకు ప్రాప్తించింది. The body is gifted to realize God. ఈ దేహం వచ్చిండే దేనికోసమని మీరు గుర్తించాలి. Understand why this body is given. సర్వశక్తులు కూడాను ఇచ్చి ఈ దేహాన్ని సృష్టించాడు భగవంతుడు. God has gifted this body with all the powers and faculties. అన్ని శక్తులు తన యందే ఉంటున్నాయి. All powers are latent, immanent. ఆ శక్తులు ఉండి కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు. With all the latent powers, man is not able to realize it. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవత్వంలో ఏ చిన్నదానికైనా ప్రయత్నం చేయాలి. For any little thing, ఈ every human ప్రయత్నాలు must make an స్వార్థం effort. కోసం చేయకండి. And never be selfish. దేవుణ్ణి దర్శించాలి. You want to see God. ఎవరు దర్శించాలి? Who is to see? నీవు మాత్రమే, అందరికీ కాదు. ఇది It's only for you, not for everybody. కాదు. No. ఒక్క వ్యక్తి కోసం నువ్వు పోయిందంటే కేవలం అది స్వార్థమే అయిపోతుంది. If you go on individual level, it amounts to selfishness. సమస్త జగత్తు కూడా ఈ ఆనందాన్ని అందించాలి. అది నిజమైనటువంటి యొక్క నిస్వార్థము. Let the whole world be blissful. There lies అది selfishness. నిజమైన పరార్థము. That is the supreme ఇది spiritual. స్వార్థము. This is selfishness. స్వార్థ జీవితంతో ఎన్ని సాధనలు చేసినా కానీ ప్రయోజనం లేదు. With all the selfish life, whatever spiritual ఈనాడు practice ధ్యానం you do, చేస్తున్నాడు, God useless. స్వార్థమే. You meditate, it's selfishness. తన నిమిత్తమే తాను ధ్యానం చేస్తున్నాడు. It's for your own purpose you meditate. జపం చేస్తున్నాడు, అది స్వార్థమే. You chant the name of God, it's selfishness. తపం చేస్తున్నాడు, అది స్వార్థమే. You repeat His God's ఇవన్నీ name. స్వార్థం కోసం చేసేది, పరార్థం పదార్థం అని చెప్పేది. ఇది ఎంత అసత్యము.
These are all selfish rituals in the name of spirituality. That's all useless. దట్ ఈస్ అన్ట్రూత్. That is untruth. కనుకనే మనం అసత్యం చెప్తున్నాము. We speak untruth. దేవుని నేను దర్శించడం కోసం ధ్యానం చేస్తున్నాను. We say, I meditate to see God. చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు? You meditate for whose sake? అది కేవలం నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. You do it నీ for కోసం your నువ్వు భుజిస్తున్నావు. You eat for your own నీ sake. కోసం నువ్వు నిద్రిస్తున్నావు. You sleep for your నీ own కోసం sake. నువ్వు త్రాగుతున్నావు. You drink for your own నీ sake. కోసం నువ్వు ఆనందపడుతున్నావు. You want to be happy. ఇది సేవ ఎట్ట అవుతుంది? How can you call it service? ఇది సేవనే కాదు, స్వార్థమే. It is not service, it's కనుక నీ selfishness. సేవ చేయాలనుకుంటే భగవంతుని స్మరించుకుంటూ పరుల సేవ చేయి. If you call it service, repeat, chant the glory of God and serve. ఒక శక్తిహీనుడికి నీవు సేవ చేస్తున్నావు. You are serving a poor man, ఆ weak సేవ man. చేస్తూ కూడా అతనే ధ్యేయము అనుకో. Consider that weak person is God. బుద్ధుడు Buddha ఒక శవాన్ని చూచి, saw the dead body, ఒక రోగిని చూచి, saw a patient, ఒక కురూపిని చూచి and saw an ugly person, మనసు కరిగిపోయింది. and his mind changed. ఎంతమంది కురుపులు చూస్తున్నాం మనం ఇప్పుడు? We see many ugly people. ఎంతమంది ఎన్ని డెడ్ బాడీస్ చూస్తున్నాం మనము? Don't we see many dead ఎన్ని bodies? రోగస్తులను చూస్తున్నాము? We see many sick. ఎత్తుంది మన మనసు, ఏమీ మారటం How లేదు. is our mind? It is not changing. కనుకనే అటువంటి బుద్ధుడు నిర్వాణాన్ని పొందాడు. Buddha, who has got his mind changed, could attain liberation. కారణం ఏమిటి? Why? ఆ హృదయాన్ని కరిగించుకున్నాడు. Because his heart melted. when he ఈనాడు was మన away. హృదయం కఠినంగా మారిపోతుండాలి. Our heart is so hard like a ఎవరైనా stone. బాధపడుతుంటే వాడు బాధపడుతున్నాడు, నాకేం కాదు అనుకుంటున్నాం. If we see a suffering man, we are neglecting him. కానీ బుద్ధుడు ఆ బాధపడేటువంటి వాడిని చూసి తన మనసు కరిగిపోయింది. In fact, Buddha looked at the suffering people and his heart melted at the కనుక suffering. ముక్తి అనేటువంటి కానీ నిర్వాణం అనేటువంటి కానీ మనకు ప్రాప్తించాలంటే దాంట్లో లీనమైపోవాలి మనం. In order to attain that liberation or nirvana, one should identify with the suffering. ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి. We should tread along the truthful path. ధర్మ మార్గంలో మనం ఆచరించాలి. We should also practice dharma. ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. We should have the principle of love. శాంతి జీవితాన్ని గడపాలి. And then we should lead the life of peace. అందుకోసమే ఈ యొక్క లైఫ్ మనకు రావటం. For that purpose, life is gifted. మా వైస్ ఛాన్సలర్ చెప్పాడు, The Vice Chancellor said, bend the body, bend the body, mend the senses, mend the senses, end the mind. and the mind. ఈ మైండ్ అనేటువంటిది నిర్మూలమైపోవాలి. The mind has to be annihilated. ఎప్పుడు నిర్మూలం అవుతుంది? When? మెండ్ ది సెన్సెస్. Mend the senses. ఈ సెన్సెస్ మనం నిర్మూలన చేసినప్పుడే మైండ్ కూడా పోతుంది. When once we mend the senses, the mind ends. ఈనాటి మానవుని యొక్క ప్రవర్తన అన్ని కూడాను సంకల్పముల చేతనే ఆధారపడి ఉంటున్నాయి. And human behavior is based on thought. ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చినాయి? Where from you get ఈ thoughts? సంకల్పం చేతనే మైండ్ గా మారుతుండాలి. And the thoughts constitute the mind. ఈ మైండ్ అనేటువంటి దాని నుంచి మన ప్రవర్తన అంతా కూడా మారిపోతున్నాయి. And it's the mind that's the cause for the behavior, the conduct. కనుకనే మన సంకల్పం అన్ని కూడా సత్య సంకల్పాలుగా రూపొందాలి. Therefore, all our thoughts must be truthful. కనుక మైండ్ అనేటువంటిది అప్పుడే నిర్మూలం అయిపోతుంది. Then the mind can be మన annihilated. సత్య సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి. And we should develop the truthful thoughts of ఈనాడు the లోకం mind. ఉండవలసిన రీతిగా లేదంటే దీనికి కారణం ఏమిటి? Why? What is the reason for the present mind of మానవుని the యొక్క world? సంకల్పం ఉండవలసిన రీతిలో లేవు. Man is not conducting himself in the way he తన should. సంకల్పం దుస్సంకల్పంగా ఉంటున్నాయి. All his thoughts are bad. కాబట్టి జగత్తు ఎట్ట సుఖంగా ఉంటుంది? How do you expect the world to be జగత్తు ఎట్ట happy? కళ్యాణంగా ఉంటుంది? How do you expect the జగత్తు world ఎట్ట to be క్షేమంగా happy? ఉంటుంది? How do you expect కనుక security? నీ సత్య సంకల్పాలుగా నీవు మార్చుకున్నప్పుడే జగత్ కళ్యాణం జరుగుతుంది. Then once you develop the thoughts which are not truthful, then the whole world will జగత్తంతా prosper. ఆనందమయంగా The మారిపోతుంది. whole world will be blissful. నీవు తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము. Right from dawn to dusk, we are filled with selfishness only. ఇంకెప్పుడు నీకు పరార్థం వచ్చేది? Then when do you think of నిద్ర spiritual end? నుండి లేచి Right from the time you get up from మరి the bed నిద్ర పోయేడు దాకా until you retire and go to sleep పొట్టకై హద్దును పద్దు లేక without any limitation, you struggle for వ్యయమందగ living. చేయుచు జీవితంబు You waste your life. నీ విద్యల ధరబోసి You spend all your time for learning. అరవింద దళాక్షుని విస్మరించి You forget God. నీవే పెద్ద సుఖంబు నొందితివి. What great comfort you have having. యోచన చేయు మానవా, Oh man, inquire within yourself what happiness you are getting నిద్ర out of లేచింది this. మొదలుకొని నిద్రపోయేంత వరకు పొట్టకై నీవు పాటు పడుతున్నావు. Until you get up from the bed and go back to bed. You are దానికి struggling హద్దు for your పద్దు living. అనేటువంటిది లేదు. You don't have any limitations, restrictions. కానీ ఇంక దైవాన్ని ఎక్కడ స్మరించేకి? Then where is the time to think of God? దైవాన్ని స్మరించినప్పుడు నీ యొక్క పవిత్రత ఎట్లా నీకు In లేపిస్తుంది? fact, when you don't think of God, how do you ఏ expect పని to live చేసినా life? కానీ అందులో భగవత్ తత్వంగా నిరూపించాలి. Whatever work you may do, consider it as వాట్ God's ఎవర్ యు work. డూ, ఇట్ ఈస్ గాడ్ వర్క్, గాడ్ వర్క్, గాడ్ వర్క్. Whatever you may do, take it as God's work, God's work.
ఈ గాడ్స్ వర్క్ అనేటువంటింత కూడాను ఎట్టి విధంగా భావించాలంటే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను గాడ్ పనిగానే భావించాలి. Consider every little act of yours as God's work at all points of ఒక time. చిన్న ఉదాహరణ, శ్వాసం వస్తుండాది నీకు. A small example, you breathe. సో శ్వాసను విదులుతున్నావు. This breathing process, so ఇది ఏ దైవ స్వరూపము. that is divine. ఇంతకంటే ఇంకా ప్రత్యేకమైన సాధన అక్కర్లేదు. There is no other spiritual practice other than this. Soham, breathe in, breathe out. సో దట్, So that, హం దీది, this. తత్ త్వం అసి, నేనే అది. Tattvamasi, that thou art, I am that. నేనే అది. I am that. కనుకనే భగవంతుడు సర్వము కూడా అందించినటువంటి ఎంత పవిత్రత కోసం అందించాడు. God has given all sacred things. ఈ పవిత్రత మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. You are not making an attempt to understand the sanctity behind it. ప్రతి దాని ఎందుకు నువ్వు సత్యాన్ని గుర్తించాలి. We have to know truth in మానవుడు everything. నిజంగా లోపల తీసుకోవాల్సింది మంచిదే తీసుకోవాలి. In fact, what we have to accept, receive is only good. గుడ్ ను మనం స్వీకరించాలి. We have to accept, receive good. బ్యాడ్ ను విసర్జించాలి. And we have to give up bad. ఫలం తింటున్నాం You are eating fruit కానీ మలాన్ని విసర్జిస్తున్నాం. and you excrete the bad matter. భగవంతుడు ఎంతటి మార్గాన్ని చూపించాడు. What a path God has ఒరే given us. నాయనా, నీవు తినవలసింది ఫలం కాని మలం కాదు. Oh man, what you are supposed to eat is only good, not anything bad. నీవు మంచిని తిను, Eat that is good. చెడ్డను వదిలిపెట్టు. Bad be excreted. మంచి శ్వాసను తీసుకో, Take good breath. చెడ్డ శ్వాసను వదిలిపెట్టు. And the bad may be given ఇది exhaled. ఆక్సిజన్ తీసుకో, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టు. And receive oxygen as you breathe in and breathe out ఈ carbon విధంగా dioxide. చేయవలసినటువంటి ఈ పవిత్రమైన దేహము The body which is to be in a sacred way అది చూసుకోవటం లేదు. is not mindful of this. సోహం 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 అనేటువంటి సోహం పదము ఒక దినమునకు 21,600 తులు జరుగుతుండాలి. Soham, this breathing process takes place at the rate of 21,600 times a day. 21,600 టైమ్స్ నీ అంతర్వాణి నీకు బోధిస్తుంటే నాయనా నీవే దైవము, నీవే దీన్ని లక్ష్యం చేయటం లేదు మానవుడు. It is the conscience that tells you that you are God. Every day, 21,600 times. ఏదో పూజ రూములో ప్రవేశించి రామ 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 అని 5 తూర్లు చెప్తే నేను భక్తుడిని అనుకుంటాడు. You go to the altar and repeat God's name and consider yourself a ఇది devotee. భక్తియే కాదు. It's not devotion. శ్వాసంతో కూడినటువంటిదే భక్తి. And it's that which is శ్వాసం స్వస్వరూపం. the breathing process is your ఈ reality. పవిత్ర నిమిత్తమై ఈ దేహాన్ని అందించాడు It's భగవంతుడు. to understand this reality. దేహం God ప్రతి is ఒక్క gifted. అంగం కూడాను ప్రతి దీనికి కూడాను అంగాంగములతో కూడినటువంటి. In fact, all the limbs of the human body are మానవుని యొక్క interrelated. దేహము దైవత్వంతో సంబంధించినటువంటిది. Human body is essentially divine. ఒక చిన్న ఉదాహరణ, A small example. ఇది ఏమిటి? చెయ్యి. This is the hand. ఇది ఏమిటి? చెవు. This is the ఇది ear. ఏమిటి? ముక్కు. This is the nose. ఇది ఏమిటి? నోరు. There is mouth. ఇవన్నీ అంగములతో కూడినటువంటిది దేహం. All these parts constitute the ఈ body. చెయ్యి, కాలు, ముక్కు, నోరు, చెవులు లేకపోతే ఇది దేహమే కాదు. Without these parts, you cannot call it the body. కాబట్టి ఈ అంగాలతో కూడినటువంటిది దేహము. Therefore, body has got all these limbs. ఈ దేహములు The body. అనేక దేహంతో కూడినటువంటిది సమాజము. Therefore, the combination of many bodies constitute the ఈ society. సమాజం యొక్క తత్వాన్ని మానవత్వంతో చేర్చినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క సంఘము. Therefore, when once the human nature, the individual level is understood, the level of the ఈ society సంఘం is the అనేటువంటిది humanity. భగవంతుడికి ఒక అంగము. And the society is anga, the part of God. కనుక ఈ ప్రకృతి భగవంతుని యొక్క అంగమే. So nature is the part of God. ఈ ప్రకృతి మానవత్వానికి అంగమే. And this nature is the part of humanity. మానవత్వం అనేటువంటిది ఈ యొక్క అంగమునకు అంగమే. So human body has got so many parts. ఈ దేహం పుట్టి కట్టగడపటికి దైవత్వంతో సంబంధంగా మారుతుండాలి. Therefore body has got a direct connection ప్రపంచంలో contact ఎక్కడ with the divine. చూసినప్పటికీ అంగాంగముల యొక్క సంబంధమే. After all the world we find a kind of interlinks, close relationship between different parts. అన్నిటికీ ఒక రిలేషన్షిప్ ఉంటుండాలి. The same intimate relationship ఆ is there. రిలేషన్షిప్ లేకుండా ప్రపంచమే ఉండడానికి వీల్లేదు. Without this intimate relationship, nothing ఎక్కడ can అమెరికా exist. ఉన్నప్పటికీ, ఎక్కడ ఇండియాలో ఉన్నప్పటికీ దీనికి రిలేషన్షిప్ ఉంటుండాలి. America may be over there, India here, there is a relationship there. ఏ టెలివిజన్ కు, ఏ ఫోన్ కు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రాణమున్న మనిషికి రిలేషన్షిప్ లేదా? When there is a relationship at the level of the TV and phone, don't you think a living person has got అది relationship? కల్పితమైనటువంటి యొక్క సంబంధము. That is artificial ఇది relationship. హృదయ సంబంధము. This is the relationship based on మానవుని the heart. సర్వ సంబంధములు ఉంటున్నాయి. Man has got every ఎక్కడైనా relationship. నీ విను, నీ యొక్క చెవుకు వినపడుతుంది. You may hear anywhere, but your ear hears. చూడండి, ఫోన్ చేసేప్పుడు 2 రకములు ఉంటుంటాయి. As you make phone call, the 2 types. నమ్మకాలు మనం చేసేస్తే ఆ ఇంట్లో ఎవరుండినా ఎత్తుకుంటారు. When you make a phone call, number call, anyone can pick up the receiver. ఎవరైనా మాట్లాడవచ్చును. Anyone can talk to you. కానీ నంబర్ కాల్ కాదు. It's not number call.
కానీ ఇండివిజువల్ ఫోన్ చేస్తే వాడు మాత్రమే వచ్చి మాట్లాడు. But there is individual personal call. That person should answer. ఈ పర్సనల్ కాల్ లో మనం బ్రతకడానికి ప్రయత్నించాలి. So we should make every effort to live. వీడు వాడు వాడు వీడు అని ఈ యొక్క నంబర్ కాల్ లోపల మనం ప్రవేశించకూడదు. Just don't entertain number calls talking to everybody. పర్సనల్ కాల్, ఐ వాంట్ గాడ్ 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 గాడ్. The personal call, I want God. ఆ గాడే వచ్చి మాట్లాడతాడు నీకు. That personal call will make God respond. కానీ నీవు నంబర్ కాల్ చేసుకుంటూ గాడ్ గాడ్ మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతాడు? But you go on making number calls. How do you expect God to talk to కనుక you? ఇవన్నీ కూడా నువ్వు కేవలం నెగటివ్ థాట్స్. These are all negative thoughts. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీ హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి. Your hearts are మీ very జన్మలు చాలా శుద్ధమైనటువంటివి. And your lives are మీ యొక్క pure. సార్థకమైనటువంటి జన్మని ఎత్తినారు మీరు. And you should work for the redemption. కానీ పాజిటివ్ థాట్స్ పెంచుకోండి. Entertain positive thoughts. ఈ పాజిటివ్ లేకుండా నెగటివ్ ఉండి ప్రయోజనం లేదు. Without positivity, all the negative is useless. నా ముందు ఈ స్పీకర్ ఉంది. A speaker in front of me. కానీ కరెంటే లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం ఏంటి? Without current, what is the fun of speaking in front of it? కాబట్టి కరెంట్ పాజిటివ్, Current is positive. ఇది నెగటివ్. And this mic is ఈ negative. నెగటివ్ పాజిటివ్ ఉంటేనే పనికి వస్తుంది కానీ లేకపోతే పనికి రాదు. Negative is useful only in combination with the అది positive. దేహం అనేటువంటిది ఒక నెగటివ్, Body is a negative. మైండ్ అనేది ఒక నెగటివ్, Mind is negative. బుద్ధి అనేది ఒక నెగటివ్, Intellect is negative. కేవలము దేహం అనేది ఒక నెగటివ్. Body is negative. అంత నెగటివ్ తో నువ్వు పని చేస్తున్నావు. Everything is full of నీ negative. వాంఛలన్నీ నెగటివ్ తోనే ముంచుతున్నావు. All your desires are negative. కాదు కాదు, No. దీంట్లో కాన్షియన్స్ అనేటువంటి ఒక పాజిటివ్ ని మీరు ప్రధానంగా But there is conscience positive which you have to go by ఆ the principle. కాన్షియన్స్ అనేటువంటిది ఏమిటో మీకే అర్థం కావటం లేదు. You don't know what conscience ప్రతి is. మానవుని ఎందుకు కూడా ఉన్నది ఒకే కాన్షియన్స్. In fact, same conscience is uniform ఆ in ఒకే everyone. కాన్షియన్స్ ఈ దేహంలోని అనేక బల్బులు ఎందుకు కూడా The ప్రవేశించాయి. same conscience is present in every body which is a bulb. కనుకనే ఆల్ ఆర్ వన్, All are one. బి అలైక్ టు ఎవ్రీవన్. Be alike to everyone. ఎవరిని మనం ద్వేషించకూడదు, Don't hate anybody. ఎవరిని మనం హింసించకూడదు, Don't harm anybody. ఎవరిని నొప్పించకూడదు. Don't hurt anybody. నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగురాడే ధన్యుడు ధన్యుడు ధన్యుడు. You should not hurt anybody. You should not get hurt in turn. And you should ఈ be peaceful. పవిత్రమైనటువంటి సాధనలు మీరు నేర్చుకోండి. That is sacred practice you should undertake. నిజమైన సాధన ఏమిటంటే జపం చేయటం కాదు, ధ్యానం చేయటం కాదు, ఏ పని చేసినా దైవ సేవగానే భావించండి. True spiritual practice does not mean meditation or chanting, repeating God's ఎవరి name. వర్క్ ఈజ్ గాడ్ వర్క్, Every work is God's ఎవరి work. వేర్ ఈజ్ గాడ్ వేర్. Everywhere God is there. కనుక గాడ్ ఈజ్ దేర్. God is there everywhere. ఎక్కడ చూసినా ఉన్నాడు. Everywhere దీనిని God is there. పురస్కరించుకొని సర్వతః పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. God's feet, God's hands, God's eyes, God's ears are spread all over, everywhere. ఎవరికి తెలియకుండా నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటావు. కాదు కాదు, గాడ్ చూస్తూనే ఉన్నాడు. You think that you are doing secretly, but God sees you. కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు? Where is God? నీ కన్నులో చూపు ఎట్లా ఉందో అట్టనే ఉంటున్నాడు నీలో. Just as there is vision in your eye, there lies God. నీ నాలుగు నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటున్నది గాడ్. Just as you talk with your tongue, there is God. కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రపంచిస్తుండదో అట్టనే దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు. Just as there is vision in your eye, you find God in you. కనుక మన చూపు ఏ విధంగా వస్తుండాలి? How do you develop the eyesight? ఈ చూపుకి ఎవరు ఆధారం? Who is the cause for this vision? గాడే. God. కనుకనే సర్వమునకు గాడే. Everything is God's. కదలదు నేను సంకల్పము లేనిది. Without your will, nothing can move. గడ్డిపోజయును Even grass. కారణ అకారణ With reason or విధి without విరేప reason. పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున అది ఎరుంగరు మది గలంగరు ముదిమిజందరు భువిని కొందరు వివేకమును వర్తించదని కడు వెర్రవీగదరు కానీ కడపటికి ఏమి చెందురు తిరుగులేరు. ఏమేమో చేస్తున్నామని అహంకారపడుతుంటారు. You are egoistic because you do that and this. ఎన్నెన్నో చేస్తున్నానని గర్వపడుతుంటారు. You are so egoistic, feel proud that you do దీనికి many. అవకాశమే లేదు. No scope for అన్ని pride. తానే చేయిస్తున్నాడు. It's God who does. తానే తాను అనుభవిస్తున్నాడు. He experiences. తానే ఆనందిస్తున్నాడు. He is ఈ blissful. చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి. You should have that good sacred నీకు idea. ఏదైనా దుఃఖం వచ్చింది, You are miserable. ఈ దుఃఖం నాది కాదు, And this misery is ఈ not mine. దేవుడు చేసేటువంటి యాక్షన్. It's God's action. దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ. This is good for me. ఏది జరిగినా, కష్టం జరిగినా, నష్టం జరిగినా, లాస్ జరిగినా, ప్రాఫిట్ జరిగినా, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ మీ. Whatever may happen, profit or loss, good or bad, Everything is everything good is for good you. for me. That should be spirit. ఆ సత్యాన్ని నీవు గుర్తించుకున్నప్పుడు అంతా నీకు గుడ్డే అవుతుంది. Then once you understand this truth that everything for good for me, everything is bound to be good. ఒక మనిషికి రోగం వచ్చింది, And man is suffering. ఒక జ్వరం వచ్చింది, హై టెంపరేచర్. He has high temperature. వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్. Doctor has given him the quinine mixture. ఈ క్వినైన్ మిక్చర్ చాలా
బిట్టర్గా ఉంటుంది, అది చేదుగా ఉంటుంది. Quinine mixture is bitter to taste. కానీ బిట్టర్ క్వినైన్ మిక్చర్ తాగినప్పుడే ఈ వచ్చినటువంటి జ్వరం రిమూవ్ అవుతుంది. When once the patient accepts the bitter quinine mixture, he'll be relieved ఈ of the చేదు suffering. క్వినైన్ మిక్చర్ నేను తాగనని పోతే నీ జ్వరం అక్కడే ఉంటుంటది. If you are not prepared to take up that bitter quinine mixture, అదే విధంగా you కష్టం continue కూడా to ఏదో suffer. నీ రోగ నివారణ కోసమనే కష్టం వచ్చింది. And this difficulty has come only to as a curative దుఃఖములు కూడా నీ measure, రోగ నివారణ కోసమే వచ్చింది. as a cure of your disease. భగవంతుడు ఏది కూడా కారణం లేని కార్యం చేయడు. God will not act without any reason. ప్రతి కారణానికి కూడా ఒక కార్యం ఉంటుండాలి. In fact, there is ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుండాలి. it's all a relationship ఆ between cause and కారణ effect. కార్య సంబంధమైనటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోలేక మానవుడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడు నాకు బాధలు పెడుతున్నాడు అని అనుకుంటాం. అది చాలా పొరపాటు. దేవుడు పెట్టేది ఒక్కటే లేదు. Man does not understand the relationship between the cause and effect. On the other hand, he goes on blaming God. God is putting me this suffering. No. పడేది తానే, అనుభవించేది తానే. In fact, he does and he has to ఈ experience. సత్యాన్ని మీరు గుర్తించాలి. Know this truth. ఎవరో నన్ను తిట్టినారు అనుకుంటున్నావు, You say someone accused you. అప్పుడు నీవు బాధపడతావు. You feel so sad. బాధపడకూడదు. Don't never feel sad. తిట్టిన వాళ్ళు ఎవరున్నారు, Who is there in the accuser? తిట్టించుకున్న వాళ్ళు ఎవరున్నారు? Who is the one who is accused? ఇద్దరిలోనే ఉన్నది ఒకే ఆత్మనే. The same Atma is present కాబట్టి in both. తను తాను తిట్టుకున్నాడు. So it amounts to reprimanding, scolding one's own self. చూచారా, ఈ సమత్వాన్ని మనం వహించాలి. This equanimity we should develop. ఇట్టి పవిత్రమైనటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి. We should develop the sacred feelings that way. ఇట్టి అనిత్యము అశాస్త్రమైనటువంటి ఈ నీటి బుడగ కోసం This ephemeral, transient water bubble, the body, మనం సరి అయినటువంటి నడతను నడచాలి. we should lead a rightful life. యువతి యువకులారా, Young men and women, మీరు వేరుగా భావించకండి. don't consider in a different మీరు way. చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మీ మంచి కోసమని, Whatever Bhagavan tells you, ప్రతి it's for ఒక్కటి your own కూడా good. భగవత్ తత్వం కోసమని చెప్తున్నాను. It's only to develop the spiritual values in you. అన్నింటి ఎందుకు ఒక అర్థం ఉంటున్నాయి. There's meaning in everything that Bhagavan మా tells you. కాలేజీ పిల్లలంతా కూడా వైట్ డ్రెస్ వేస్తారు. Our college students put on white dress. ఏం వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance of white dress? అనగా ప్యూరిటీని గుర్తింపజేసేటువంటిది. White color symbolizes purity. వాళ్ళలో ప్యూరిటీ ఉందో లేదో అది నీకు అక్కర్లేదు. Whether there's purity inside or not, don't bother. కానీ తెలుపు చూసిన తక్షణమే ప్యూరిటీ అని Then అర్థమవుతుంది. once he wears the white dress, it stands for purity. కాబట్టి చూసిన తక్షణమే ఆ యొక్క మంచిని మనం స్మరించడానికి ప్రయత్నించాలి. The moment you watch, think of purity. సన్యాసి వస్త్రం ఉంటుంటుంది. And ochre robes. దీన్ని చూసిన తక్షణమే The moment you see ochre robes, వీరు సర్వసంగ పరిత్యాగులు అని అర్థం you వస్తుంది. can understand it's a total వాళ్ళ renunciant. సర్వసంగ పరిత్యాగులో కాదో తెలియదు, Whether they may be total renunciants or కానీ ఆ not, పవిత్రతను మనకు గుర్తింపజేస్తుంది. but it reminds you of renunciation. ఒకరు నిన్ను వచ్చి కొట్టినాడు, Someone has beaten you. వాడు నన్ను కొట్టినాడని వాడిని తిరిగి నీవు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. Because you are beaten, you want to beat him again. కొట్టింది దాంట్లో ఎవరున్నారు? Who is there? కొట్టింపబడినటువంటి దేహములు ఎవరున్నారు? In fact, the one రెండు who is దేహములు ఉన్న beaten. ఆత్మనే ఒక్కటే. The one who bet you, the one who is beaten, same Atmic principle is కాబట్టి present in భగవంతుడు both. తను తానే కొట్టుకున్నాడు. So God has beaten himself. ఈ That's all. భగవంతుడే సర్వ విధమైనటువంటి మౌన యాక్ట్ చేస్తుంటాడు. It is all the mono action of God. కొట్టేది తానే, కొట్టించుకునేది తానే. He beats and he gets beaten in ఈ turn. సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. Understand this truth. ఎవరిని మనం దూషించకూడదు, We should not hate anybody. ఎవరిని మనం హింసించకూడదు, We should not harm anybody. ఎవరిని మనం ద్వేషించకూడదు. We should not hate anyone. అందరినీ ప్రేమించండి. We should love all. కానీ ఆ సమయ సందర్భానుసారంగా మీరు తగినటువంటి అభివృద్ధిని పొందుతారు. Then you can develop basing on the position, the ప్రేమ situation. స్వరూపులారా, Embodiments of love. మీరు క్రమక్రమేణా ఈ యువకులు కాబట్టి కోరికలు పెరుగుతూ ఉంటున్నాయి. At this as youngsters, you have many desires. ఇది పరమ లగేజ్ గా తయారవుతుండాది. It has become very big luggage. పెద్ద భారంగా ఉంటుంటాది. Heavy luggage. ఈ హెవీ లగేజ్ లోపల చిన్న స్టేషన్ లో దిగాలంటే దీన్ని దించుకోవడానికి ఎంత టైం If you want పడుతుంది? to get down the next station, how do you get down with the heavy luggage? చాలా శ్రమ పడవలసి వస్తుంది. We have to exert. అప్పుడు strain a lot. శరీరంకే కాదు మానసికంగా కూడా శ్రమ పడవలసి వస్తుంది. It's not only physical, it's also mental కనుకనే strain. లెస్ లగేజ్ Less మోర్ luggage, కంఫర్ట్ more మేక్ comfort. ట్రావెల్ ఎ ప్లెజర్. Make travel a pleasure. ఇది భగవత్ యొక్క సన్నిధి అనేటువంటి మోక్షము. Proximity is liberation. అది ఒక నిర్వాణము, It is nirvana. అదే నిశ్చింతన, That's అది ఏ thoughtless state. ప్రశాంతము. That's అట్టి peace. ప్రశాంతి ప్రదేశానికి పోయే సమయంలో ఎందుకు ఈ అశాంతులంతా కొట్టుకొని పోవాలి? Reaching that abode of peace, why do you carry on the burden of restlessness? ఎంతవరకు అంతవరకు ఉండాలి. You should have desires and తినడానికి limits. తిండి ఉండాలి, త్రాగడానికి నీరు ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి. In fact, you need food, raiment and shelter. ఈ తినే తిండి ఎందుకోసం ఇచ్చారు? Why food? బిచ్ఛాన్నం దేహరక్షార్థం, The food is given to protect your body. వస్త్రం శీత నివారణం. And the clothing to protect your body. చూసారా, దేహాన్ని రక్షించుకునే కోసం దేహం ఇది బట్ట.
And the cloth is given only to protect your body. అంతేకాని అలంకారం కోసం కాదు బట్ట. It's not for decoration. ఈనాడు యువకులంతా కూడా ఈ బట్టల డెకరేషన్ లో చాలా మునిగిపోతున్నారు. Most of the youngsters there, they have many dresses in the name of decoration. కానీ మగపిల్లలు వేసుకున్నా కొంచెం బాగానే ఉంటది. Of course, men can wear anyway. ఆడవాళ్ళు ఇలాంటి ఫ్యాషన్ లో ప్రవేశించకూడదు. Ladies should never travel towards fashion. దీనివల్ల అనేక రకమైనటువంటి గుణములు కూడా